హలో ఎవ్రీవన్, నా ప్రెగ్నెన్సీ జర్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ 3 months ఎలా గడిచిందంటే చాలా కష్టంగా గడిచింది. నాకు జరిగినట్టు మీకు జరిగితే నాకు కామెంట్ చేయండి. నాకు జాబ్లో జాయిన్ అయ్యేది అదే రోజు, నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కూడా అదే రోజు. అటు జాబ్లో జాయిన్ అవ్వాలో తెలీదు, ఇటు ఇంట్లో ఉండిపోవాలో కూడా తెలీదు. అసలు నాకు ఎంత నీరసంగా ఉండేదంటే చాలా నీరసంగా ఉండేది. ఫస్ట్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 3 daysలో జస్ట్ లైట్ వెయిట్ లైన్ కనిపించింది. సరే కదా అని వెయిట్ చేసి ఇంకో 2 days ఆగి 5th day చేసుకున్నాను. ఫుల్ డార్క్ కలర్ వచ్చిందనమాట. అప్పుడు హ్యాపీగా ఉంది. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. అయితే నేను జాబ్లో జాయిన్ అయ్యే రోజు కూడా అదే అనమాట. ఇంట్లో చెప్తే మా వాళ్ళు, మా అత్తగారు, మా ఆయనగారు ఇంకా జాబ్ వద్దు అనేసారు. కానీ నేను జాబ్లో జాయిన్ అవ్వాలని ఇంకా లేట్ చేసి అక్కడ వాళ్ళకి వస్తానని చెప్పాను. కానీ నాకు వెళ్ళడానికి అవ్వలేదు. ఫుల్ వామిటింగ్స్తో సఫర్ అయ్యాను. ఇంకా ఎంత అంటే వాటర్ కూడా తాగలేనంతగా. ఇంకా నైట్ డే ఇంకా ఎప్పుడు చూసినా వామిటింగ్స్ అవుతూనే ఉండేవి. కానీ మీకు అలా వామిటింగ్స్ అయితే ఏం చేయాలి అంటే, నేనైతే ఎర్లీ మార్నింగ్ జీలకర్ర ఉంటుంది కదా, అది వేయించి పౌడర్ చేసి హాట్ వాటర్లో కలుపుకొని ఒక టీ గ్లాసులన్నీ తాగితే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఇంకా డ్రైడ్ ఆమ్లా ఉంటుంది కదా, ఇవి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. అది వాడినట్లయితే మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండదన్నమాట. మీరు అలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.